నమస్కారం. మనీ మార్కెట్ ఛానల్లో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం క్రూడ్ ఆయిల్ గురించి తెలుసుకుంటాం. క్రూడ్ ఆయిల్ బేరల్ రఫ్లీ $70+ ఉంది. అది $100 దగ్గరికి $100 వరకు వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. $100 వెళ్ళిందంటే మనది 30% ఇంక్రీజ్ ఉన్నట్టు, 25% ఇంక్రీజ్ ఉన్నది. 25% ఇంక్రీజ్ అంటే ఆల్మోస్ట్ ఇండియా మన వెస్ట్ ఏషియా కంట్రీస్ లైక్ జపాన్ ఆర్ సౌత్ కొరియా, ఇండోనేషియా ఇలాంటి కంట్రీస్ కానీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ క్రూడ్ ఆయిల్ అంతా అక్కడ నుంచి వస్తున్నాయి, ఆ కెనాల్ నుంచి వస్తున్నది. సో మనం ఇప్పుడు క్రూడ్ ఆయిల్ మీద బెట్ చేయొచ్చు అంటే డెఫినెట్లీ బెట్ చేయొచ్చు. కాకపోతే రేపు ఇంకా పెరుగుతుంది. ఇవాళ కూడా పెరిగింది, రేపు కూడా పెరగడానికి అవకాశం ఉంది. కాకపోతే ఈ క్రూడ్ ఆయిల్ గురించి పెరిగే అవకాశాలు మనకి వార్ ఎంత ఇంక్రీజ్ అవుతుందో ఆ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అంత ఇంక్రీజ్ అవుతుంది. వార్ కానీ మనకి 30 days ఉందంటే డెఫినెట్లీ క్రూడ్ ఆయిల్ ప్రైస్ $20 పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అంత పెరిగింది అని అంటే ఇండియా పరిస్థితి అధోగతి, నో డౌట్ అందట్. డెఫినెట్లీ ఇండియా రష్యాతోనే ఆయిల్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదర్వైజ్ యూఎస్ మీద కానీ ఇజ్రాయెల్ మీద ప్రెషర్ చేయడం అవుతుంది. ఇది ఒకటే కాదు, ఇప్పుడు చూసామంటే ఆల్మోస్ట్ ఇరాన్ ఏమో ఆల్మోస్ట్ అరబ్ కంట్రీస్ అనే దాంట్లోనే ఫైరింగ్ చేస్తున్నాయి. ఎందుకు ఫైరింగ్ చేస్తున్నారు? ఆ కంట్రీతోని ఏదైనా డీల్ చేస్తే అవన్నీ ఏంటంటే డిఫెన్సివ్ కంట్రీస్ మాట, డిఫెండే చేస్తా కానీ అంత దీంట్లో వార్లు అంత ఇంపార్టెంట్ లైక్ యూఏఈ కానీ, ఖతార్ కానీ, బహ్రెయిన్ కానీ అండ్ సౌదీ కానీ. సో ఈ సిచ్యువేషన్లోని పెట్రోల్ ప్రైస్ చాలా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది. సో మనం పెట్రోల్ మీద ఇన్వెస్ట్ చేస్తాం, క్రూడ్ ఆయిల్ మీద, క్రూడ్ ఆయిల్ బీస్ కానీ క్రూడ్ ఆయిల్ దీంట్లో కానీ ఇన్వెస్ట్ చేయండి. దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారంటే డెఫినెట్లీ పెరగడానికి, అది కూడా షార్ట్ టర్మ్ జాగ్రత్త చేయండి. ఎందుకంటే అది తక్కువని పడడానికి కూడా అవకాశం ఉంది. కానీ ఇవాళ ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే గోల్డ్ ఆల్మోస్ట్ 3% దగ్గర పడింది ఇవాళ ఈవినింగ్. ఎందుకు పడింది అనేది తెలియదు. ఏమంటే చెప్తున్నానంటే డాలర్, కానీ దాని గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ సిఎక్ షోర్.